కన్న తల్లికి ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలే. అలాంటి మాతృమూర్తికి పట్టెడన్నం పెట్టడానికి గింజుకుంటారు కొందరు సుపుత్రులు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుతూ తోడుండాల్సిందే పోయి ఆమె నోటికాడ కూడే లాగేసుకుంటున్నారు. ఇదిగో ఓ తల్లి తన కొడుకు తిండి పెట్టడం లేదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొడుకు కోడలు తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కోనాపూర్కు చెందిన బల్లవ్వకు కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోవడంతో కొడుకు వద్దే ఉంటుంది. తన పేరు ముందున్న 60 గుంటల భూమిని కొడుకు లాక్కొని మరొకరి కౌలుకి ఇచ్చేశాడు. అది చాలదన్నట్లు తల్లిని పట్టించుకోవడం మానేశాడు. కనీసం ఆ కౌలు పైసలు ఇచ్చేవాడు కాదు. చివరకు భార్య మాటలు విని తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో మల్లవ్వ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై స్పందించిన ఎస్ఐ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కన్నతల్లికి ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలే. అలాంటి మాతృమూర్తికి పట్టెడన్నం పెట్టడానికి గెసుకుంటారు కొందరు సుపుత్రులు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుతూ తోడుండాల్సింది పోయి ఆమె నోటికాడ కూడే లాగేసుకుంటున్నారు. ఇదిగో ఓ తల్లి తన కొడుకు తిండి పెట్టడం లేదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొడుకు కోడలు తనని పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తనను కొడుకు కోడలు పట్టించుకోవడం లేదని జగిత్యాల జిల్లాలో ఓ అవ్వ పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తన ప్రాణాలనే పనంగా పెట్టి ఊపిరి పోస్తుంది తల్లి. అటువంటి తల్లికి పట్టెడన్నం పెట్టడానికి కూడా చేతులు రాని సుపుత్రులు ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఈ అవ్వకు సంబంధించి జరిగిన ఘటన ఏంటి? అసలు ఆమె ఆవేదన ఏంటి? జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కోనాపూర్కు చెందినటువంటి మల్లవ్వ తన కొడుకు ఇటు కోడలు ఇద్దరు కూడా కనీసం తినడానికి బొమ్మ కూడా పెట్టడం లేదని చెప్పి ఆ కొడిమేల పోలీస్ స్టేషన్ లో ఇటు పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మెట్లు ఆ కొడిమేల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి మెట్లు ఎక్కువగా ఉండడంతో ఒంటరిగానే ఆ మహిళ మెట్లు ఎక్కుతూ వచ్చి ఆ స్థానిక ఉన్న ఎస్ఐని కలవడం కూడా జరిగింది. తనకున్నటువంటి 60 గుంటల భూమి కూడా తన కొడుకే మొత్తం కౌలుకు తీసుకుంటున్నాడు. కానీ మొత్తం తన ఆస్తిని కూడా ఇటు కొడుకే ఇచ్చాను, తన మొత్తం కూడా పెంచి పెద్ద చేశాను. కానీ ఇప్పుడు వృద్ధాప్య సమయం లోపల కనీసం తనకు పట్టెడన్నం కూడా పెట్టడని చెప్పి ఆ ఎస్ఐని కనీసం తన కొడుకు బుక్కడు భూమి పెట్టించాలని చెప్పి అయితే వేడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న ఆ భూమి 60 గుంటల భూమి కూడా తన పేరు మీదే ఉంది. అది తనకు వచ్చేటువంటి కౌలు కూడా తన కొడుకే తీసుకుంటున్నాడు. కనీసం తనకు కొడుకు కొడుకు తిండి పెట్టడం లేదని చెప్పి అయితే ఆయన దీనంగా ఎస్ఐకి దండం పెట్టుకుంటూ వేడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి స్పందించినటువంటి ఎస్ఐ ఇటు కొడుకు కొడలను పిలిచి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాను, ఖచ్చితంగా తనకు పచ్చడి అన్నం పెట్టేట్టు జాగ్రత్త తీసుకుంటానని చెప్పి ఇటు ఎస్ఐ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనకు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. మల్లేశం